ప్రైజ్‌లో హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీ జీవితంలో ఇంతవరకు జరిగించినటువంటి మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి, ప్రతి విధమైనటువంటి కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నావా? లేదా కేవలం దేవుని యొద్ద మేళ్లను పొందుకునేటువంటి నిమిత్తమే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అట్టి రీతిగా నీ ప్రార్థన ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ప్రతి విషయం అందును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవాలని లేఖనం తెలియజేస్తున్నది. ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా కానీ మనకి సహాయం చేస్తేనే 1కి 10 సార్లు మరి వారు కనిపించిన ప్రతిసారి కూడాను వారికి ఎంతగానో కృతజ్ఞత కలిగి థ్యాంక్స్ చెప్పేటువంటి వారంగా ఉంటారు. మరి అలాంటిది దేవాది దేవుడు మరి నీ జీవితంలో చేసినటువంటి మేళ్లను బట్టి నువ్వు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నావా? అనేక మంది దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన ఏమిటంటే, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నా జీవితంలో ఏం కార్యాలు జరిగించాడు, దేవుడు నా స్థితి ఏమి మార్చాడు, ఈ రీతిగా దేవుడి మీద దూషణలు చేసేటువంటి వారుగా ఉంటారు. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన నీలో జీవము ఉంచబట్టే ఈ దినం వరకు కూడా సజీవుల లెక్కలో మనం మనగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని అయితే కనుక నువ్వు మర్చిపోకూడదు. ఈ కాలంలో మనం చూస్తున్నాము, ఎంతోమంది నిన్న చూసినటువంటి వారు నేటికి కనిపించడం లేదు, కనుమరుగైపోతున్నారు. కానీ నీలో ఈ ఊపిరి ఉన్నది అని అంటే ఆయన పెట్టినటువంటి భిక్ష కాదా? ఆయన చూపించినటువంటి కృప కాదా? దాని నిమిత్తమైనా కానీ మనం ఎందుకు కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండాలి? యోబు మాట్లాడతాడు, తన భార్య దేవుణ్ణి తిట్టి చనిపోవచ్చు కదా అని మాట్లాడినప్పుడు, మూర్ఖురాల్లాగా మాట్లాడవద్దు, దేవుని యొద్ద నుండి మనం మేళ్లు పొందడానికి మాత్రమేనా, ఆయన పెట్టేటువంటి పరీక్షలో కూడాను పాలుభాగస్తులుగా ఉండాలి, వాటిని అనుభవించాలి అని తన భార్యకి చెప్పేటువంటి వాడిగా ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే కనుక, దేవుడు నీ జీవితంలో ఇంతవరకు జరిగించినటువంటి మేళ్లను బట్టి, లేదా ఏ మేలు జరిగించకపోయినా కానీ నాలో ఈ జీవం ఉన్నదంటే అది కేవలం మీ యొక్క ఉచితమైనటువంటి కృప మాత్రమే అని దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా మనం ఉండాలి. అట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు నువ్వు చెల్లించేటువంటి కృతజ్ఞతలను బట్టి దేవుడు నేను అంతకంతకి కూడా హెచ్చించేటువంటి వాడిగా ఉంటాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.